శ్రీవారి కళ్యాణ ఉత్సవం.
సంకల్పం చెప్పుకుందాం. మన కోరికలను స్వామివారికి విన్నవించుకుందాం. చేతులు పైకెత్తి మరొక్కసారి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయమునందు కళ్యాణోత్సవ సేవకు పాల్గొన్నటువంటి గృహస్థులందరికీ కూడా ఇప్పుడు కళ్యాణోత్సవ సేవా సంకల్పం చెప్పబడుతుంది. అందరూ శ్రద్ధగా సంకల్పాన్ని పలకాలి. శ్రీహకాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత
ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహకుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాత్యాసిత వక్షసం ஸ்ரிதச்சேதன மந்தாரம் ஸ்ரீனிவாசம் மகம்பஜே என்று அந்த திருமலை யப்பனை இந்த தீபாவளி திருநாளிலே செவித்துக்கொண்டு அவருடைய அனுகிரகத்தை பெறலாம். திருமலையிலிருந்து நேரடி ஒளிபரப்பிலே திருமலை அப்பனுடைய திருக்கல்யாண மகோத்சவத்தின் நேரடி ஒளிபரப்பின் வர்ணனையாளர் திருமதி ஏ. அருணா. வைகான சாகம விதிமுறைப்படி ஆரம்பமாகிய திருமலை அப்பனுடைய திருக்கல்யாணம் இதோ சங்கல்ப மந்திரங்களை தொடர்ந்து விஸ்வக்சேன ஆராதனை சுத்தி புண்ணியவாஜனத்தை செவிக்கலாம். அதற்கு முன் இன்று ஐப்பசி மாதம் 4வது நாள் அமாவாசை சித்திரை நட்சத்திரத்துடன் கூடிய ஜெயவாரம் மங்களவாரம். ప్రాణప్రియా పరమ పంకజ కంభుకంఠం బ్రహ్మేశ వంద్య వరదం అమృతం భజామి. భృగ్వత్రికస్య బమరీజ మధ్యే స్థిత్వాసనే కుశమయే సమధీరయంతం శ్రీశాస్త్రధారమఖిలం విఘ్నో మునీంద్రం భూయో నమామి భువనైకగురుం ప్రసన్నం. శ్రీమతే విఘ్నసే నమః. భృగుమరీజ అత్రికస్య మేభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య త్వరితవక్త్రాద్యా పారిషత్యా పరశరం విఘ్నం నిఘ్నంతి సతతం విష్ణుక్సేనం తమాశ్రయే. శ్రోతస్మార్తాదికం కర్మనిఖిలం येन సూత్రితం తస్మై సమస్తవేదార్థవిదే విఘ్నసే నమః. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవానుమన్యతాం ప్రాణానాయమ్యా. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి స్థండిలపరిధి పరిస్తరణ సర్వోపకరణ శుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనాక్యం కర్మ కరిచన్నాదో నిర్విఘ్నేన
పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాక్యంజకర్మణీతరంగంగరకారాధనం కరిష్యే ఓం ధారాశతప్తశునమానశేషు ధరత్తరిత్య పరిపూరితేషు అపో విగృహన్ ప్రతిమాదకిష్యే కృణోమి దత్తాగం సుచరగం సుధర్మ నిరమా పశ్చిమా శివతమా శాంతా శాంతనమా శుభా శుభతమా పూతా పుతనమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యనమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏ దేశం వరుణయే సహస్రం యజ్ఞయాపాశావితరా పుత్రా తేభ్యో న ఇంద్రస్య విదోదవిష్ణర్విష్మే దేవామంజన భరతస్య అస్మిన్ కుంభే బొంబురణమావాహయామి ప్రదేత సమావాహయామి భక్తామృతమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః ఇదమాసనం వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః ప్రజేతసే నమః రక్తాంబరధరాయ నమః యాదస్పతయే నమః పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్ వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి ఆదౌ నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే విశ్వక్సేనం చతుర్బాహం శంకరక్రసమన్వితం జగావతం సంకేతం సుపుష్పరసమాహరం పూర్వాషాఢోత్తమం దేవం దక్షిణామకమర్తయేద్ ఆగ్నేయుగస్మాదజామహే త్వాం విశ్వే సదాత్మం హితో న శంభో వైరాజంతే సోతన్య సత్తాం ప్రయిష్యామదేశోపధానామనాదర్యామే సస్తాందనితాం దధాత్ పద్మాకారమండలే ఓంభో విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానువాయనమావాహయామి తద్దక్షిణే సూత్రవతీమావాహయామి వామేటికామావాహయామి సూత్రవతీటికా సమేత శ్రీ విశ్వక్సేనస్య ఇదమాసనం విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్సేనాయ నమః శాంతాయ నమః హరాయ నమః అమితాయ నమః నిత్యానుభాజినే నమః సూత్రవత్యై నమః జయాయై నమః పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాద్ నాణ్యమపాసీత కర్మణాం విఘ్నశాంతయే ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం ప్రజమాత్యునా కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భిర్ణజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచకిష్యే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్మ స్వస్తి సుప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రజాం ప్రజాపతిః శాం యంతు ఘోరాణి శాం యంతు పాపాని శాం యంతు నీతయః శుభాని వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాణి శాం యంతు పాపాని శాం యంతు నీతయః శుభాని వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాణి శాం యంతు పాపాని శాం యంతు నీతయః శుభాని వర్ధంతాం శుభాని అతో దేవా అవంతనో యతో విఘ్నర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విఘ్నర్విచక్రమే త్రేధానదధే పదం సమూఢమస్య మాగం సురే త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణో కర్మాణి పశ్యతయతో వృదాని పస్పశే ఇంద్రస్వగిత్యస్సఖా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివీమచక్షుణాదనం తద్విప్రాశో విపన్యమోజాగ్రవాగం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదాద్రవిణసుస్తరస్య త్రివినోదాస్సనరస్య ప్రియం సతే ద్రవిణోదా వీరపదేమిషన్నో ద్రవిణోధారా ఆసతే దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం తత్పత్కుర్మీదోపవ్యహం యదా మై సూర్యముదేతి అథ నక్షత్రం నయతి యావద్ తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జగన్యం పశ్యేత్ తావద్ కర్మీద యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కరతే ఓం భూః భూర్భువస్వరం సదేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంచక్రమణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో భ్రమంత పుణ్యాహం కర్మణోస్తు స్వస్తి న ఇంద్రో వృత్తశ్రవా స్వస్తి న పూషా విశ్వమేధాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాత్ పూర్వోక్తకర్మణి పూర్వోక్తనిమానాయ పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి స్వస్తి రుధ్యాస్మ హవ్యేర్నమసోపసత్యా మిత్రం దేవం మిత్రసేయన్నో అస్తు అనురాధాన హవిషా వర్ధయంతః సతంజీవేమధృతస్సమీరాః పూర్వోక్తకర్మణి పూర్వోక్తనిమానాయ పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రమంత కర్మర్ధ్యతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయో భవస్థాన పూర్తే తథాదన మహేరనాయ చక్షసే యోమశ్యపదమారసస్తస్య భారగదేహనః ఉచతీర్మమాతరః తస్మా అరంగమామమోయస్య క్షయాయ జన్మధ ఆపూజనయథా జనః పవమానస్వర్జనః పవిత్రేణ విదర్శనిః యః పోదాసపునాతుమా పునంతుమాదేవ జనాః పునంతు వనబోధయ పునంతు విశ్వ ఆయమః జాతవేదః పవిత్రవదే పవిత్రేణ పరాహిమ శుక్రేణ దేవదీత్యతే అగ్నే కృత్వా కరోగం వృణే యత్తే పవిత్రమత్యుషి అగ్నే వితరమంతరా బ్రహ్మదేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతే దేవ్యాగాత్ యస్యై వక్వే స్తనవో వీతపృష్ఠాః తజామదంతః సదమార్త్యేషు వయకుస్యామపతయోరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మాపునాత్ వాతః ప్రాణేనే శిరోమయో భూః ద్యావా పృథివీ పయసాపయోభిః
अर्धावने यज्ञेमापनीतां बृहद्भिः सवितस्त्रुभिः वर्षिष्ठैर्ते वमन्मभिः अग्नैरक्षैः पुनाहिमा येन देवा अपनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पापवाणीरत्येति ऋषभिः संभृतकं रसं सर्वकं सपूतमस्यादि सुतिरं मातरिष्वणा पापवाणीर्यो अध्येति ऋषभिः संभृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधूदकं पापवाणी स्वस्त्यजनीः सुदुःखा हि पयस्वतीः ऋषिभिः संभृतोरसः ब्राह्मणेष्वमृतकं हितं पापमानीर्तिशन्तनः इमं लोकमथो अमं कामान् समर्थयन्तुनः देवेर्देवैः समाभृताः पापमानी स्वस्त्यजनीः सुदुःखा हि घृताश्चितः ऋषिभिः संभृतोरसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं प्रते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तमा प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीति सहमापनात् सोमस्वस्त्यावरणः समीच्या यो राजा प्रमृणाभिपुनादमा जातमेधा मूर्तिकिन्त्यापनात् क्षयोरावृणीमहे गातिं यज्ञाय गातिं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः मूर्धन्यगातभेषणं शन्नो अस्तुभ्यपदे सुञ्जतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः पुरात्यां दिशि देवार्त्वजो मार्त्यगिन्तां दक्षिणायां दिशि मासाः पितरो मार्त्यगिन्तां प्रतीत्यां दिशि गृहाः पशवो मार्त्यगिन्तां मुनीत्यां दिश्यापमोषधयो वनस्पतयो मार्त्यगिन्तां मूर्ध्वाजां दिशि ऋग्नः संवत्सरो यज्ञपधर्मार्जगिन्तामतोधराधैर्नागेभ्यो मार्त्यगिन्ताम् अनोरणीयान् महतो महीयान् आत्मा गुहायान् निहितोऽस्य दन्तोः तमकृतं पश्यति पीतशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त दिक्पाः सप्त इमे लोकाये चुटरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्त अतः समुद्रा गिरयश्च सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधयोरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवेः कमेनां ऋषर्विप्राणां महिषो मृगाणाम् येनो गृद्धा नागस्वधिर्वना नागुं सोमः पवित्रमत्येतरे भन्ने अजामेकान् लोहितशुक्लकृष्णां बह्वीं प्रजां जनयन्तीगुं स्वरूपाम् अजोक्येको चषमाणो न चेते जहात्येनां भुक्तभोगा मजोऽन्यः वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाद्यर्घ्याजमनीं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यथा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च கல்யாண மகோத்சவத்திலே விஸ்வக்சேன் ஆராதனை சுத்தி புண்ணிய வாசனத்தை தொடர்ந்து அங்குரார்ப்பண கைங்கரியத்தை சேவிக்கலாம். எம்பெருமான் திருவேங்கடமுடையான் எழுந்தருளியிருக்கும் திருமலை கோவில் சேஷாச்சல மலையில் அமைந்துள்ளது. அந்த கோவிலின் மூல விக்கிரகம் இருக்கும் இடத்தின் மீதுதான் சச்சிதானந்த ஸ்வரூபன் ஆனந்தமயன் அர்ச்சாவதார மூர்த்தியாகிய திருவேங்கடவன் அந்த ஆனந்த நிலையத்திலே பௌதீக ஸ்வரூபமானது இந்த விமான கோபுரம். அதனால் திருமலையில் திருவேங்கடவன் கர்ப்பகிரகத்தின் மீது உள்ள தங்கமயமான நிர்மாணத்தையே ஆனந்த நிலைய விமானம் என்று அழைக்கிறோம். பவிஷ்ய புராணம் ஆதாரமாக வெங்கடாச்சல மகாத்மியத்தில் இக்கிரந்தத்திலே ஒரு கதை உள்ளது. ஒரு நாள் வாயுதேவன் ஆதிசேஷனுடன் வாதனை செய்து பந்தயத்திற்கு இறங்கினான். பந்தயம் பிரகாரம் ஆதிசேஷன் மேருமலை புத்திரனான ஆனந்த மலையை சுற்றி கொண்டான். ஆதிசேஷனுடைய பிடியிலிருந்த ஆனந்த நிலைய மலையை விடுவிக்க எவ்வளவோ பாடுபட்டான் வாயுதேவன். ஆனால் முடியவில்லை. கடைசியில் சேஷனை சுற்றி கொண்ட அந்த ஆனந்த மலையை மேலிருந்து ஸ்வர்ணமுகி நதியில் தள்ளிவிட்டான். அப்படி ஆனந்த நிலையத்திலே அர்ச்சாவதார மூர்த்தியாக எழுந்தருளியிருக்கும் திருவேங்கடமுடையானுடைய திருக்கல்யாண மகோத்சவத்திலே இதோ அங்குரார்ப்பண கைங்கரியத்தை அர்ச்சக சுவாமி செய்து கொண்டுள்ளார். நவதானியங்களை மண் பாலிகைகளிலே சேர்த்து அதிலே நீர் சேர்த்து அக்ஷதை திருத்துழாய் போன்றவைகளால் ஆவாகனம் செய்து கொண்டிருக்கிறார். தேவர்கள் எல்லாம் வந்திருக்கிறார்கள். அந்த திருமலை அப்பனுடைய திருக்கல்யாண மகோத்சவத்தை நேரில் செவித்து அவனுடைய அனுகிரகத்தை பெற. ஆகவே நாமும் செவிக்கலாம். அங்குரார்ப்பண கைங்கரியத்திலே எழுந்தள்ளிருக்கும் அந்த நவதானியங்களிலே தேவர்களும் இருக்கிறார்கள். அவர்களையும் செவிக்கலாம்.
ஓம் நமோ வெங்கடேசாய கோவிந்தா கோவிந்தா என்று திருமலையப்பனுடைய திருக்கல்யாண மகோத்சவத்திலே அடுத்ததாக ரக்ஷா பூஜையை சேவிக்க உள்ளோம். ஆதிசேஷன் பச்சாத்தாபம் பட்டு சேஷாச்சல மலையாக மாறிவிட்டான். சேஷனின் தலைமீது ஆனந்த நிலையம் விமானமாக மாறியது. இந்த ஆனந்த நிலையத்தில் அர்ச்சா மூர்த்தியாக விளங்கும் வேங்கடவனுக்கு இதோ அடுத்ததாக ரக்ஷா பூஜையை செவிக்கலாம். ஜெயா சூத்திரவதி என்னும் கயிற்றினை ஆவாகனம் செய்து நாகராஜனை ஆவாகனம் செய்து ஸ்ரீ பூநிலா சமேத ஸ்ரீவாச சுவாமினஹ வைவாஹிக மகோத்சவாக்கிய கர்மணி பிரதிசரவந்தன தேவதாராதனம் கரிஷ்யே. ஓம் யமர்ப்பயந்த மனயோ ஹவிர்யோஜோ ஹிடானரவதா விராஜன்னே தம்மயதோஷாயஸ்யானனாக்னிவினான வதந்து. ஓம் சேஷமாவாஹயாமி சஹஸ்ரீர்ஷமாவாஹயாமி அனந்தமாவாஹயாமி நாகராஜமாவாஹயாமி. ரக்ஷாசூத்ராதிஷ்டான தேவதாभ्यो नमः. சேஷாய நமः. ஆசனம் சமர்ப்பயாமி, பாத்யம் சமர்ப்பயாமி, அர்க்யம் சமர்ப்பயாமி, ஆச்சமணியம் சமர்ப்பயாமி, गुडोपहारं निवेदयामि, ताम्बूलं समर्पयामि, सर्वोपचारान् समर्पयामि. ओम स्वस्ति नो मिमीधामश्विना भगत् स्वस्ति देव्यनीतर नर्मणाः स्वस्ति पूषा असुरो दधातन स्वस्ति द्यावा पृथिवी सुचेतुना स्वस्तये वायुमपप्रवामहे सोमं स्वस्ति भवानस्य यस्पतिः बृहस्पतिं सर्वागणं स्वस्तये स्वस्तया आदित्यासो भवन्तुरः विश्वे देवानो अद्या स्वस्तये वैश्वानरो वसुरग्निः स्वस्तये देवावन्त्रभवत् स्वस्तये स्वस्ति नो रुद्रः पात्रं हासः स्वस्ति मित्रावरुणा स्वस्ति बद्धीरेपति स्वस्ति न इन्द्रश्चाग्निश्च स्वस्ति नो अदिते कृधि स्वस्ति बन्धामनोजरेम सूर्याचन्द्रमसा विवा पुनर्दधताग्नादाजा ददा संगामे महि स्वस्तिजानन्तार्क्षमरिष्टनेमिं महद्भूतं वाक्यसं देवतानाम् असुरग्नमिन्द्रासकं समत्सु बृहद्यशोणावामिवारोहेम अम्भोमुचा माङ्गिरा सङ्गयं च स्वस्त्यात्रेयं मनासा जटार्क्ष्यं प्रियातमानिशरणं प्रबध्ये स्वस्तिहं बाधे स्वभायन्नो अस्ति शुभागुं शुभाम्. அந்த ஆனந்த நிலையத்தில் அர்ச்சா மூர்த்தியாக விளங்கும் வேங்கடவனுக்கு இதோ ரக்ஷா பந்தன கைங்கரியம் நடைபெற உள்ளது. சுத்தமான திவ்யமான ஆனந்த நிலைய விமானம் கோட்டி சூரியனு ஒளிக்கு சமமான ரத்ன கம்பளங்களால் அமைக்கப்பட்ட மகாமணி மண்டபம் இங்குள்ளது. இங்குதான் அந்த பராத்பரன் பத்மாக்ஷன் அங்கு சக்கரதாரியான ஸ்ரீனிவாசன் தேவதேவனாக எழுந்தருளியுள்ளான். அப்படிப்பட்ட தேவதேவனுக்குத்தான் இதோ இப்பொழுது ரக்ஷாபந்தன கைங்கரியம் நடைபெற்று கொண்டிருக்கிறது. பூமியில் உள்ள தூசுக்களை எண்ணினாலும் எண்ணலாம். ஆனால் இந்த பராத்பரன் ஆனந்த நிலைய வாசனின் லீலைகளை எண்ணில் அடங்காது. ஒன்றாய் இரண்டாய் எடுத்துச் சொல்ல இந்த யுகமே கூறினாலும் போராது. தன் இரு தேவியர்களையும் வக்ஷஸ்தலத்திலே அமர்த்தி கொண்டு நமக்கு காட்சி தந்து இந்த திருக்கல்யாண மகோத்சவத்திலே அருளிக்கொண்டிருக்கிறார் எம்பெருமான் திருவேங்கடமுடையான். அப்படிப்பட்ட அந்த திருவேங்கடமுடையானுடைய திருக்கல்யாண மகோத்சவத்திலே இதோ இப்பொழுது நாம் சேவித்து கொண்டிருப்பது ரக்ஷாபந்தன கைங்கரியம். இந்த ரக்ஷாபந்தன கைங்கரிய வேளையிலே கண்ணனின் கருணையை நினைத்து பார்க்கிறேன். அந்த கண்ணனின் அவதாரம் மகாபாரதத்துக்கு நாயகம் என்று கூட கூறலாம். பூமி பாரம் தீர்ப்பதற்கு என்று அவதரித்த புண்ணிய புருஷன் கண்ணபிரான். கருணையின் வடிவமே கண்ணன். தர்மத்திற்கு விரோதமாக நடக்கவில்லையா? கண்ணனின் அவதாரம் இது ஒரு கருணையின் தோற்றமாகும். இதை மகாபாரத சம்பவங்களே கூறுகிறது. துரியோதனன் பீமனுக்கு நல்ல உணவு வகைகளை படைத்து ஆற்றிலே குதிக்கச் சொல்லுகிறான். பீமனுக்கு தெரியாமல் ஆற்றிலே ஈட்டிகளை நட்டு வைத்துள்ளான் துரியோதனன். பீமனை அந்த இடத்திலே குதிக்கச் சொன்னதும் கிருஷ்ண பரமாத்மா வண்டாக மாறி
நீரில் புதைந்துள்ள ஈட்டிகளின் முனைகளில் அமர்கிறார். இதை பீமன் பார்த்து அந்த இடத்தில் ஏதோ இருக்கிறது என்று முடிவு செய்து அந்த இடத்தை விட்டு தாண்டி குதிக்கிறான் பீமன். கண்ணன் அருளால் காப்பாற்றப்பட்டான். பஞ்ச பாண்டவர்கள் ஐவருடன் சேர்ந்து கண்ணனும் குளத்தில் நீராடுகிறார். உச்சி நேரம் ஆகியும் யாரும் கரையேறவில்லை. திரௌபதி எல்லோரையும் சாப்பிட அழைக்கிறாள். பாண்டவர்கள் ஐவரும் வந்தனர். ஆனால் கண்ணன் மட்டும் கரையை விட்டு வரவில்லை. திரௌபதி தன் புடவை முந்தானையை கிழித்து தண்ணீரில் வீச அதை கௌபீனமாக அணிந்து கரையேறினான் கண்ணன். கண்ணன் நீரை விட்டு வெளிவராத நிலை உணர்ந்து பாஞ்சாலி அண்ணன் மானம் காக்க ஆடையில் ஒரு பகுதி கிழித்து தந்தாள். அம்மா பாஞ்சாலி, மடிப்புடவை தந்து என் மானம் காத்தாய், எனக்கு சந்தர்ப்பம் வரும்பொழுது உனக்கு பன்மடங்கு புடவை கொடுத்து உன் மானத்தை காப்பேன் என்றாராம் கண்ணன். அந்த வாக்குப்படியே சபையிலே துஷாதனன் பாஞ்சாலியை துகில் உரித்த பொழுது காத்தருளினாராம். அப்படிப்பட்ட அந்த கிருஷ்ணாவதாரம் எடுத்தவன் இதோ இங்கே திருமலையிலே வேங்கடவனாக எழுந்தருளி ரக்ஷாபந்தன கைங்கரியத்தை ஏற்றுக்கொண்டார். அடுத்ததாக ஸ்ரீதேவி பூதேவி பிராட்டிமார்களுக்கு ரக்ஷாபந்தன கைங்கரியம் நடைபெற்று கொண்டிருக்கிறது. அந்த ரக்ஷையை இருவர்களுடைய கரங்களிலே அணிவிக்க உள்ளார் அர்ச்சக சுவாமி. முதலில் ஸ்ரீதேவி பிராட்டிக்கு ரக்ஷையை அணிவிக்கிறார். லக்ஷ்மி ரமண கோவிந்தா கோவிந்தா என்று. அடுத்ததாக பூமி பிராட்டிக்கும் அந்த ரக்ஷை அணிவிக்க உள்ளார். இரு நாச்சிமார்களும் பிராட்டிமார்களும் கூட எம்பெருமானின் வக்ஷஸ்தலத்திலே நிரந்தரமாக குடிகொண்டிருப்பவர்கள். எப்படி எம்பெருமான் வாத்சல்யம் மிக்கவனோ அதே போல் இந்த நாச்சிமார்களும் கூட பக்தர்களிடம் மிகுந்த பரிவையும் பாசத்தையும் காட்டுபவர்கள். அப்படி பக்தன் தெரிந்தோ தெரியாமலோ ஏதேனும் தவறு செய்திருந்தால் அவர்களுக்காக பரிந்து பேசி பகவானிடம் மன்னிக்கும்படி வேண்டி அந்த பக்தர்களை ரட்சிப்பவர்கள். அப்படி ரட்சிக்கும் அந்த பக்தர்களை ரட்சிக்கும் இந்த பிராட்டிமார்களுக்கும் ரக்ஷாபந்தன கைங்கரியம் நடைபெற்று கொண்டிருக்கிறது. இதோ பூமி பிராட்டிக்கு கூட அவருடைய திருக்கரத்திலே ரக்ஷை அணிவிக்கிறார் அர்ச்சக சுவாமி. சேவிக்கலாம் அந்த ரக்ஷாபந்தன கைங்கரியத்தை. பூமி பிராட்டினுடைய கரத்திலே அணிவிக்கிறார். தராரமண கோவிந்தா கோவிந்தா என்று. இப்படி திருக்கல்யாண மகோத்சவத்திலே இருவருக்கும் பிராட்டிமார்கள் இருவருக்கும் கூட ரக்ஷையை அணிவித்து கொண்டிருக்கிறார். அடுத்ததாக அர்ச்சக சுவாமி கூட தன்னுடைய கரத்திலே அந்த ரக்ஷையை அணிவித்து கொண்டு ஆத்ம ரக்ஷைக்கான ரக்ஷை அணிந்து கொண்டு மேலும் கைங்கரியங்கள் செய்ய உள்ளார். திருவேங்கடமுடையானே கோவிந்தா கோவிந்தா, ஆபத் பாந்தவா அநாத ரக்ஷகா கோவிந்தா கோவிந்தா என்று அந்த அகிலாண்ட கோட்டி பிரம்மாண்ட நாயகனை செவிக்கலாம். பராத்பரா பரமாத்மா ஸ்ரீ வெங்கடேசா ஸ்ரீ சீனிவாசா கோவிந்தா கோவிந்தா என்று அடுத்து அந்த ரக்ஷையை அணிந்து கொண்டு பிறகு யக்ஞனை அதாவது அக்னி தேவனை ஆவாகனம் செய்கிறார்கள். அந்த அக்னி தேவனை ஆவாகனம் செய்து அக்னி பிரதிஷ்டை ஹோமம், அதை தொடர்ந்து இறுதியாக பூர்ணாகூதியையும் செய்து முடிக்க உள்ளார். இப்பொழுது அக்னியை ஆவாகனம் செய்யும் கைங்கரியம், அக்னி பிரதிஷ்டை ஹோமத்தை சேவிக்கலாம். யக்ஞரக்ஷக கோவிந்தா கோவிந்தா. ஸ்ரீ பூநிலா சமேத ஸ்ரீனிவாச சுவாமினः वैवाहिक महोत्सवाग्निकर्मणि उपासनाग्नौ अग्नि प्रतिष्ठापनं करिष्ये। ओम ये तोन्विन्द्रं स्तमाम शुद्धं शुद्धेन साम्ना शुद्धैरुक्थैर्वा वृद्धांशं शुद्ध आसीर्वान् ममक्ते इन्द्र शुद्धो न आगहि शुद्ध शुद्धा विरोधमिः शुद्धोर्यं धार्य शुद्धो ममत्यशों यः इन्द्र शुद्धो हिनोर्यं शुद्धो रत्नानि दाशने शुद्धो वृत्राणि कृष्णे शुद्धो मयि देवात्रमणवाजिरन्तां मय्यासि दैव्याहोतारापणयन्तपूर्वेरिष्टास्यामद्रवासुमीराः मह्यं गिरन्तमयानि हव्याकोति सत्यामन सोमे अस्तु ये नोमानिकाङ्गतमच्चनाहं विश्वे देवासो अधिभूजतामि देवी षडर्वीर्रणक्रणोत विश्वे देवास यहवीर्यध्वं महास्महि प्रजगामातनोभिर्मारधामत्पशते सोमराजन्ने जातवेदो भवनस्य रेतजहजिञ्जतपसो युज्यनिश्यते अग्निमश्वत्रास्य यवाहकं शमे गर्भाञ्जनयन्योमजो भूः
అదితేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవ సమిత ప్రసవ బ్రహ్మజ్ఞానం ప్రథమం పరస్తాత్ ఓం భూ బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమో ధేనుకం సోమో అర్వంతమాసకం సోమో వీరంకరమన్యం దదాత్ సాధన్యం విదత్యకం చ భేగం తస్రవణం యోదరాత్ తస్మై ఓం భూ సోమమావాహయామి ఓం భువర్యజ్ఞాంకమావాహయామి ఓం సవరిందమావాహయామి ఓం భూర్భవస్వస్చంద్రమావాహయామి సోమస్య ఇదమాసనం బ్రహ్మణే నమః సర్వోపచారాన్ సమర్పయామి సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయిత్మన్నాగస్య పృష్ణేతమానోస్తు సప్తర్హీనాగం సుహృదాం చిత్రలోకస్తు యజ్ఞం యజమానం జధేః ఓం ప్రోక్ష్య సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయిత్మన్నాగస్య పృష్ణేతమానోస్తు సప్తర్హీనాగం సుహృదాం చిత్రలోకస్తత్రేమం యజ్ఞం యజమానం చధేః ఓం ప్రోక్ష్య పవిత్రే స్తోమనిష్టవ్యే sto జిగ్నయే sto వాయుభూతే sto విష్ణోర్మనసా భూతే sto జిగ్నస్య పావనే స్తః పరశర్ష పవిత్రే స్తోమైష్టవ్యో దేవసమత ప్రసోపనాత్ చిత్రేణ పవిత్రేణ వధో సూర్యస్య రశ్మిభిరాపో దేవీరగ్రే భవో అగ్రే గుమోగ్రయమం యజ్ఞం యదాగ్రే యజ్ఞపదింధత్త యుష్మానింద్రో వ్రణీత వృత్రతూర్యే యూయమింద్రమవ్రణీర్థం వృత్రతూర్యే ప్రోక్షితాస్థా విష్ణుమావాహయామి సదా విష్ణుమావాహయామి వ్యాపి నారాయణమావాహయామి బ్రహ్మణ్ణ ప్రణేష్యామి ఇదమానవాజం యచ్చా ప్రణయ యజ్ఞం దేవతావర్ధయిత్మన్నాకస్య పృష్ణేతమానోస్తే సప్తర్హీనాగం సుహృదాం చిత్రలోకస్తత్రేమం యజ్ఞం గిరమానం చధేః ఓం ప్రణయ సోమాప ప్రణేష్యామి ఇదమానవాజం యచ్చా ప్రణయ యజ్ఞం దేవతావర్ధయిత్మన్నాకస్య పృష్ణేతమానోస్తే సప్తర్హీనాగం సుహృదాం చిత్రలోకస్తత్రేమం యజ్ఞం యజమానం చధేః ఓం ప్రణయ కోమ ప్రణీత సమ ప్రణయత్వాపోధీని ప్రణయాని యజ్ఞకం సకం సాధయంతునః ఇదం వదంతే ఏర్ఘృతపుష్టాబుదాకు సహస్రపోషం యజమానేన్యంచతేః ప్రజాపతిమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి ఉత్తరప్రణిధం అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిశోమమావాహయామి ప్రజాపతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి ఇంద్రమావాహయామి వసూనావాహయామి మరుతావాహయామి రుద్రానావాహయామి ఆపాభూపస్పృశ్య శ్రీమహావిష్ణుమావాహయామి బృహత్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానావాహయామి అశ్వినావాహయామి పూషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవత సోమమావాహయామి ఔపాసనయజ్ఞమావాహయామి యజ్ఞదేవత విశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్యభాగే ప్రజాపతికే కృష్ణనోమామి బ్రహ్మణే కృష్ణనోమామి ఇంద్రాకే కృష్ణనోమామి అగ్నయే కృష్ణనోమామి సోమాకే కృష్ణనోమామి అగ్నయే కృష్ణనోమామి సోమాకే కృష్ణనోమామి అగ్ని సోమాభ్యాం కృష్ణనోమామి ప్రజాపతికే కృష్ణనోమామి బ్రహ్మణే కృష్ణనోమామి ఇంద్రాకే కృష్ణనోమామి వసభ్యో కృష్ణనోమామి మరుద్భ్యో కృష్ణనోమామి రుద్రేభ్యో కృష్ణనోమామి ఆపాభూపస్పృశ్య శ్రీమహావిష్ణవే కృష్ణనోమామి బృహస్పతికే కృష్ణనోమామి మిత్రాకే కృష్ణనోమామి వరుణాకే కృష్ణనోమామి ఆదిత్యేభ్యో కృష్ణనోమామి అశ్వభ్యాం కృష్ణనోమామి పూష్ణే కృష్ణనోమామి కక్షాకే కృష్ణనోమామి కక్షదేవత సోమాకే కృష్ణనోమామి ఔపాసన కృష్ణనోమామి యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యో దుష్టం నిర్మమామి సర్వదేవేభ్యో కృష్ణనిర్మమామి ఆద్యం తృప్యధిస్రయామి చలం తృప్యధిస్రయామి అగ్నే త్యోతరిషి సమిదసి స్వాహా అమృతమసి వారుణమసి అంతరితకమృక్షోంతరిత అనాతయః ప్రతిష్టకమృక్ష ప్రతిష్ఠ అనాతయః చిత్తదిస్థాపనా తచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః వాక్పతిస్థాపనా తచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః దేవస్థాపనా తచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః కరసంపూర్ణావాసమిధం గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతం స్పృశయిత్వాభ్యర్చ్య అక్షతా ఆజ్య చరుభిః ఇమామే అగ్నిష్టకాధేనవ సంత్వేకా చ శతం చ సహస్రం చ అయుతం చ నియుతం చ ప్రయుతం చ అర్పుతం చ న్యర్పుతం చ సముద్రస్య మధ్యం చ అంతస్య పరార్ధస్య ఇమామే అగ్నిష్టకాధేనవ సంతే ఇంద్రాయ నమః అగ్నయే నమః జమాయ నమః ప్రవాయ నమః వాయువే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేదసే నమః సహోదసే నమః జనాప్రమే నమః విసప్పనే నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః అదితేన మన్యస్వా నమతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవితః ప్రసుమా షష్టిశతసహస్రాణ్యగితమక్షయమర్పుతమానయ అయంత యుద్మ ఆత్మాజాతవేదస్తేనేత్యస్వవర్తస్వజేత్నమృతగిరాస్మాన్ ప్రజగా పశుభిర్బ్రహ్మవర్చసేనాన్నాద్యేన సమేధాయ స్వాహా వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతయే స్వాహా నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహా అగ్నయే స్వాహా సోమాయ స్వాహా అగ్నిశోమాభ్యాగు స్వాహా ప్రజాపతయే స్వాహా బ్రహ్మణే స్వాహా ఇంద్రాయ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా ఆపాభూపస్పృశ్య శ్రీమహావిష్ణవే స్వాహా బృహస్పతయే స్వాహా మిత్రాయ స్వాహా వరుణాయ స్వాహా
ఆదిత్యేభ్య స్వాహ అస్మిభ్యాగు స్వాహ పూష్ణే స్వాహ కక్షాకి స్వాహ కక్షదేవత సోమాకి స్వాహ ఔపాసన యజ్ఞాకి స్వాహ యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ ద్రవ్యాభికార్యావం భూ స్వాహ ఆవం భవ స్వాహ ఆవం శుభ స్వాహ ఆవం భూర్భవ శుభ స్వాహ అదితేన్మమగ్స్తాః అనుమదేన్మమగ్స్తాః సరస్వతేన్మమగ్స్తాః దేవసవిద ప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి ఉపాసనాగ్నువాఘారాంతే స్మరమంత్ర అక్షర క్రియాదోష ప్రాగచిత్తార్థమతో దేవాదశత్వైష్ణవ హోమం కరిష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసవా ఓం మతో దేవా అవత్తనోయతో విఘ్నర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విఘ్నర్విచక్రమే త్రేధానదధేపదం సమూఢమస్య భాగం సురే స్వాహా త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యः తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణో కర్మాణి పశ్యతి గదో వృధాని పుష్పసే ఇంద్రస్య సఖా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూర్యః దివీవ చక్షురాతరగ్ స్వాహా తద్విప్రాసో విపన్యమోజాగ్రవాగం సస్సమింధరే విష్ణోర్యత్పరమం పదగ్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవ శుభ స్వాహా అదితేన్మమగ్స్తాః అనుమతేన్మమగ్స్తాః సరస్వతేన్మమగ్స్తాః దేవసవిద ప్రాసామీః సర్వేశ్వరుడు ఇతడొకడే సర్వేశ్వరుడు సీత కమలాక్షుడు శ్రీ వెంకటేశుడు సీత కమలాక్షుడు సీత కమలాక్షుడు సీత కమలాక్షుడు శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు. పరమయోగులకు భావనిధానము అరయని రాదులకైశ్వర్యము పరమయోగులకు భావనిధానము అరయని రాదులకైశ్వర్యము దరి పగలే తల కౌగిట సౌఖ్యము దరి పగలే తల కౌగిట సౌఖ్యము సిరులు సగటి శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు సీత కమలాక్షుడు శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు. తగిలిన మునులకు తపము సత్ఫలము తగిలిన మునులకు తపము సత్ఫలము ముగురు వేల్పులకు మూలం ఇతడే తగిలిన మునులకు తపము సత్ఫలము ముగురు వేల్పులకు మూలం ఇతడే ఒగినల మేల్మంగ వనరిన పతియే
కమలాక్షుడు సీత కమలాక్షుడు సీత కమలాక్షుడు శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు. ఆదికం కర్మనిఖిలం येन सूत्रितं तस्मै समस्तवेदार्थविदे विघनसे नमः. अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यापरिमितशक्त्या भ्रियमाणस्य महाजलोकस्य मध्ये परिभ्रममाणानाम् अनेककोटिब्रह्माण्डानां ये कदमे पृथिवीं यप्तेजो वायुव्याकाश अहङ्कारमहदं व्यक्ताख्यसप्तावरणैरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्ति श्रीवराहकूर्मानन्ताष्टदिग्गजो परिप्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानां ऊर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानाम् अथो भागे महानालायमानस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावतपुण्डरीकवामनकुमुदाञ्जनपुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिग्दण्डि शुण्डादण्डोत्तम्भिते अमरावते तेजोवते संयमने रक्षोवते सिन्धुवते गन्धमत्यलकावते यशोवतीत्यष्टदेवपुरी विराजिते इंद्राग्नियमनिर्तिवर्णवायुकुबेर ईशानाख्य अष्टलोकबालकपरिपालिते लोकालोकाचलवलयिते लवणेक्षुसुरा सर्पितधिक्षेर सुप्तोदकाख्य सप्तार्णवपरिवृते जम्भूप्लक्षकुचक्रौञ्च शाकशाल्मलिपुष्पराख्य सप्तद्वीपद्वीपिते माहेन्द्रमलय सख्य अदृक्षद्विन्ध्यभारयात्राख्य सप्तकुलपर्वत विराजिते भारतकिं पुरुषहारीलावृतपुत्राश्वकेतकमालक हिरण्यकर्मणककुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकसेरुताम्रकभस्ति पुन्नागगन्धर्व सौम्यवर्ण भरताख्य नवखण्डानां मध्ये भरतखण्डे मम अनेक जन्मसु यह जन्म निचायेतत् क्षणपर्यन्तं बाल्य यौवन कौमारवार्थिके सरहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीभागलोहित धामातपसंघातकालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तले सूर्यमण्डलपर्यन्तं कृतराशेर्वर्षधस्रावधाने एकैकतरावकर्षणक्रमेण सर्वरास्यपकर्षण संहितकाले श्रीहरिलोके निवाससित्यर्थं त्रिगुणीकृत अग्निष्टोम अतिरात्राप्तोर्यामशान्तपणवाजपेयपुण्डरीकाश्वमेधाधि शतक्रतुपुण्यफलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्य पदमिति चतुर्विध मोक्षफलसित्यर्थम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डराजकस्य परव्योह विभव अन्तर्यामि अर्चावतार स्वरूपस्य श्री भूनीलासमेत श्री श्रीनिवास स्वामिनः श्री विखणो मुनीन्द्रमदानसारविर्भृक्वादिभिर्मन्वादिभिर्वशिष्टादिभिः दिव्य महर्षिभिः रिक्त गुह्य धर्म पुराण इतिहास कल्पोक्त सकल फलावाप्यर्थं कन्यादानं करिष्ये. ओम अस्य श्रीमदादिनारायणस्य अनेक कोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीर्यस्य दिव्यमंगल विग्रहस्य शंखचक्रशारंग कौमोदगे नंदकस्य श्रीमतो वैकुंठ नायकस्य श्रीमत वैखानस भगवत शास्त्रोक्त मार्गेण आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य परव्यूह विभव अंतर्यामि अर्चावतार रूपस्य श्री महाविष्णोः परब्रह्मणो नत्रे आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवता निकुट मुकुट मणिगण विजृंभित पादारविन्दस्य श्री महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरण भूषिताय दिव्य पीतांबरधराय दिव्यमाल्योभिः शोभिताय निजावताराय स्वर्ण गरुड वाहनारूढ़ाय अचिंत्य दिव्याद्भुत नित्य यौवन स्वाभाव लावण्य तेजो रत्नाकराय अखिल शाखाध्यायिनौ श्रवण नक्षत्रे मकर रासौ जाताय श्री श्रीनिवास परब्रह्मणे वाराय ऋग्यजुस्सामाधर्मण सकल वेदाध्यायिनीं
भार्गवस्य मन आप्नवान और्ववेदलमञ्जारुषेय प्रवरान्विता भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारमतीं सर्वाङ्गना सम्मोहन संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् अयोनिजां भृगोः सङ्कल्पतनयाम् उत्तरफल्गुणी नक्षत्रे कन्या रासौ जातायां श्रीदेवीनाम्नीमिमां कन्यां दास्यामि ऋग्यजस्सामाधनवनसकलवेदाध्यायिनीं काश्यप आवत्सारणी ध्रुवत्रयारुषेय प्रवरान्विता काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गना सम्मोहन संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं अत्यन्त सौन्दर्यवतीं बहु श्यामलाङ्गीं कश्यप प्रजापतेः सङ्कल्पतनयां रेवती नक्षत्रे मीनरासौ जातायां श्री भूदेवीनाम्नीमिमां कन्यां दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकचिकीर्षया कन्यां सालङ्कृतां साध्वीं सुशीलाय सुमेधसेत् प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भरा सर्वभूता साक्षिण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तो अस्तु। ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾಯ. ಗೋವಿಂದ கோவிந்த. திருமலையப்பனுடைய திருக்கல்யாண மகோத்சவத்திலே மகா சங்கல்பம் கன்னியாதானம் கைங்கரியங்களை சேவித்தோம். அதைத் தொடர்ந்து இப்பொழுது நாம் சேவிக்க இருப்பது மாங்கல்ய பூஜை. இந்த வேளையில் ஆண்டாள் சேவையை நினைத்து பார்க்கிறேன். ஆண்டாள் திருப்பாவையில் முதலிரண்டு பாசுரங்களில் பரவியூக நிலைகளை அனுபவித்து மூன்றாம் பாசுரத்திலே விபவ நிலையை அர்ச்சையில் ஒரு விளக்கம் அவசியமாகின்றது. அர்ச்சையில் பெருமக்களை பேசுவதிலேயே விசேஷ நோக்கு உண்டாகிறது. ஓங்கி உலகளந்த பாசுரத்திலே தெளிவு காண்போம். இங்கு உத்தமன் பேர்பாடி நாங்கள் நம் பாவைக்கு சாற்றி நீராடினால் என்ன பயலன் அடையலாம் என்பதை விளக்குகிறாள் ஆண்டாள். அந்த உத்தமன் யார் என்றால் அர்ச்சா ரூபியாய் எழுந்தருளிருக்கும் வேங்கடவன் என்று தெளிவு பல படியாக தெரிகிறது. நாச்சியார் திருமொழியிலே பல பாசுரங்களிலே இந்த அவதார குணங்களை அனுபவிக்கும் பொழுது வேங்கடவனை குறிப்பிடுகின்றாள். விண்ணிலா மேலாப்பு பதிகத்திலே மாவலியை நிலம் கொண்டான் வேங்கடத்தே என்கிறாள். வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து என்பவை திருவேங்கடத்திற்கு பொருத்தமாக உள்ளன. பசுக்கள் தன் கன்றுகளுக்கு ஈன்று வாத்சல்யத்தோடு பேணி தன்னை பேணுவோர் நலனுக்காக குடமாய் பாலினை சொரிந்து கொண்டே நீங்காத நிறைந்த செல்வங்கள் அளிப்பது போல் வேங்கடவன் அடியார்களுக்கு வேண்டுவோர் வேண்டுமளவு இன்றளவும் கொடுக்கும் வள்ளலாக நாம் காண்கிறோம். அப்படிப்பட்ட பெருமாளுடைய திருக்கல்யாண மகோத்சவத்திலே இதோ மாங்கல்யங்களுக்கு பூஜையை செய்து கொண்டிருக்கிறார் அர்ச்சக சுவாமி. அந்த மாங்கல்யங்களை சுத்த ஜலத்தால் அலம்பி அதற்கு மஞ்சள் குங்குமம் இட்டு புஷ்பங்கள் இட்டு அக்ஷதை திருத்துழாய் போன்றவைகளால் பூஜை செய்து கொண்டிருக்கிறார். அந்த மாங்கல்யங்களையும் மாங்கல்ய பூஜை செய்யும் கைங்கரியத்தையும் சேவிப்போம். அடுத்ததாக வாத்சல்ய குணமே திருமலையில் பிரகாசம் என்ற நாயனார் ஆச்சாரிய ஹிருதயத்தில் மண்ணோர் விண்ணோர் வைப்பில் போகின்ற ஏழுலகுக்கும் உயிர் பாகம் வைத்த நிகரில் வாத்சல்யம் உஜ்வலம் என்று அருளியிருக்கிறார். அன்று ஈன்ற கன்றின் உடம்பிலுள்ள வழுவை ஆதரித்து உண்ணும் பசுவை போன்ற அடியார்களுடைய குறைகளை இனியவனாக கொள்ளும் வாத்சல்ய குணம் இந்த எம்பெருமானிடம் மிக்க பொலிகின்றது. அப்படிப்பட்ட திருவேங்கடவனுக்கு மாங்கல்ய பூஜை திருக்கல்யாண மகோத்சவத்திலே நடைபெற்று கொண்டிருக்கிறது. திருப்பாவை கடைசி 3 பாசுரங்களில் கூடாரை வெல்லும் சீர் கோவிந்தா, குறைவொன்றுமில்லாத கோவிந்தா, இற்றை பற்றி கொள்வான் அன்றுகான் கோவிந்தா என்று தலை கட்டுகிறாள். வராக புராணத்திலே வெங்கடாச்சல மகாத்மியத்திலே கோவிந்தாய நமஸ்துபியம் ஸ்ரீனிவாசாயத்த நம என்றும் பாடியுள்ளார். இவ்விருவருக்கும் ஐக்கியமம் தெளிவாய் கிடைக்கின்றது. நாச்சியார் திருமொழியில் முதல் பாசுரத்திலேயே வேங்கடவர்க்கு என்னை விதிக்கிற்றியே என்று வேங்கடவனுக்கு அந்தரங்க கைங்கரியம் பண்ணும்படி விதிக்க வேண்டும். கோவிந்தன் என்பதோர் பேரெழுதி
வித்தகன் வேங்கடவாணனென்று ஆகும் விழிக்கின்ற புகவென்னை விதிக்கிற்றையே என்று கோவிந்த நாமத்தை நெஞ்சில் தரித்து கொண்டு அற்புதனான வேங்கடவன் எனப்படும் விளக்கினில் தன்னை சேரும்படி செய்ய வேண்டும் என்கிறாள். அப்படிப்பட்ட திருவேங்கடவனுடைய திருக்கல்யாண மகோத்சவத்திலே மாங்கல்யங்களுக்கு பூஜை நடைபெற்று கொண்டிருக்கிறது. அந்த மாங்கல்ய பூஜையை சேவிக்கலாம். எம்பெருமான் பக்தர்களுக்கு எப்பொழுதும் அருள் புரிபவன். அந்த ஒரு ஊரிலே ராமபக்தன் இருந்தானாம். அவர் எப்பொழுதும் ராமசகாயம் என்றே சொல்லுவாராம். ஒரு நாள் அரசன் அந்த ஊரிலே இருக்கும் மனிதர்களுக்கு தானம் செய்தான். அதில் தானம் வாங்க வந்த ஒருவன் உரத்த குரலில் ராஜசகாயம் என்று சொல்லி கொண்டிருந்தானாம். தூரத்திலிருந்து இதை கவனித்த அரசன் அவனிடம் ஒரு பூசணிக்காயை தானமாக கொடுத்தான். அதை பெற்ற அவன் அரசனை இவ்வளவு புகழ்ந்தேன், இந்த பூசணிக்காய் தானத்தை தானமாக கொடுக்க வேண்டும் என்று சொல்லிக்கொண்டே ராமசகாயம் என்று சொல்லிக் கொண்டிருந்த பக்தனிடம் கொடுத்துவிட்டு சென்று விட்டானாம். வீட்டிற்கு பூசணிக்காய் எடுத்து வந்த ராமபக்தர் அதிலே உள்ள நவரத்னங்கள் இருப்பதை பார்த்து வியந்து ராமபிரானின் கருணைதான் என்னே என்று சொல்லிக்கொண்டே அதை கொண்டு அழகான வீடு கட்டிக்கொண்டு பெரிய செல்வந்தனாக மாறிவிட்டானாம். கொடுக்கும் தெய்வம் கூரையை பிரித்து கொடுக்கும் என்று சொல்லுவார்களே, அது உண்மையாகிவிட்டது. ஆகவே எம்பெருமானுடைய திருநாமங்கள் சொல்லிக்கொண்டே இருந்தோமானால் கட்டாயம் நமக்கு அருளிச் செய்வார் அந்த பரந்தாமன். அப்படிப்பட்ட அந்த திருவேங்கடமுடையானுடைய திருக்கல்யாண மகோத்சவத்திலே இதோ மாங்கல்யங்களுக்கு பூஜை நடைபெற்று கொண்டிருக்கிறது. அந்த மாங்கல்ய பூஜையை சேவிக்கலாம். மலையப்பனுக்கு மாங்கல்ய பூஜை நடைபெறும் இந்த வேளையிலே இதை எண்ணி பார்க்கிறேன். நாமும் கோவிந்தா கோவிந்தா என்று கோவிந்தனை வாயார வாழ்த்துவோம். அந்த பரந்தாமனுடைய திருவடிகளை சரணாகதி செய்து அவனையே எப்பொழுதும் தியானம் செய்து கொள்ளுவோம். ஸ்ரீ வெங்கடேசா, ஸ்ரீ சீனிவாசா, சப்தகிரி வாசா, கோவிந்தா கோவிந்தா என்று திருமலை அப்பனுடைய அந்த திருவடிகளை சரணாகதி செய்து அவனையே நாம் நினைத்து கொண்டு கோவிந்த நாமத்தை கூறினால் என்றும் அருளிச் செய்வான் அந்த பரந்தாமன். அப்படிப்பட்ட அந்த திருவேங்கடமுடையானுடைய திருக்கல்யாண மகோத்சவத்திலே இதோ மாங்கல்யங்களுக்கு பூஜை நடைபெற்று அதைத் தொடர்ந்து மாங்கல்ய தாரணம் நடைபெற உள்ளது. சேவிக்கலாம் திருமலை அப்பனுடைய திருக்கல்யாண மகோத்சவத்தை. நித்திய கல்யாணம் பச்சை தோரணம் என்னும் விதமாக தினந்தோறும் நடைபெறும் இந்த திருக்கல்யாண மகோத்சவத்தை பக்தர்கள் நேரடி ஒளிபரப்பிலும் தொலைக்காட்சி மூலமாகவும் சேவித்து கொண்டிருக்கிறோம். அனைவருக்கும் அந்த எம்பெருமானுடைய கருணா கட்டாட்சம் கிடைக்க வேண்டி செவிக்கலாம் திருமலை அப்பனை. வைகுந்த வாசா வெங்கடவனே கோவிந்தா கோவிந்தா என்று. இதோ மாங்கல்ய பூஜை முடிந்தது. அதைத் தொடர்ந்து மாங்கல்ய தாரணம் நடைபெற உள்ளது. ஸ்ரீதேவி பூதேவி சமேதனை மலையப்ப சுவாமியே கோவிந்தா கோவிந்தா. இரு பிராட்டிமார்களுக்கும் இதோ இப்பொழுது மாங்கல்ய தாரணம். ஸ்ரீதேவி பிராட்டிக்கு முதலில், பூமி பிராட்டிக்கு அடுத்ததாக. தந்திரயோ வேதா அன்பஸ்ருத்யந்தா தான ஹஸ்தே குருதா அதஹ சீதா சாவித்ரி மாங்கல்யம் தந்துநானேனா லோகரக்ஷக ஹேதவே கண்டே பத்னாமி சுபயே சாஜீவ சரதாசதாம். श्रीदेव्यै नमः. मांगल्यधारण मुहूर्त सुमुहूर्त अस्तु. ओम प्रजापति सोमकुं राजा नमसृजता तंत्रयो वेदा अन्वसृज्यन्ता तान हस्ते कुरुता अथः सीता सावित्री मांगल्यं तन्तुनानेन लोकरक्षक हेतवे
కంఠే బధ్నామి శుభగే రక్షధ్వం భువనత్రయం భూదేవ్యై నమః మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు ఎంత రాజసము చూపే వీకే ఎదుట ఎంత రాజసము చూపే వీకే ఎదుట చింతలని మమ్మును చిమ్మిరేతురా ఎంత రాజసము చూపే వీకే ఎదుట చెంతలనే మమ్మును చిమ్మిరేతురా ఎంత రాజసము చూపే వీకే ఎదుట కొండలెక్కి నీకు చనుగొండలు చూపి మారు కొండపై నుండిన నీకు కోమలి కొండలెక్కి నీకు సనుకొండలు చూపి మారు కొండపై నుండిన నీకు కోమలి రెండు చేతులు జాచి కూరిమినందుకొనరాదా రెండు చేతులు చాచి కూరిమినందుకొనరాదా అండనున్నలకి మమ్మనలయింతురా అండనున్నలకి మమ్మనలయింతురా అండనున్నలకి మమ్మనలయింతురా సత్వన్న అగ్నే మమ భవతి నిర్దిష్టో అస్యాపశరో వ్యష్ట అవజక్వణ అవరణకం రడానో వేహమృడేకముదహవోనయేతి స్వాహా త్వమగ్నే అయాస్యయాసన్మనసాహితః అయాసర హవ్యమోహిజేయానో దేహమేషటగ్గు స్వాహా ఓం భూస్వాహా ఓం భవస్వాహా ఓం స్వస్వాహా ఓం భూర్భవస్వస్వాహా అదితేన్మమగ్స్థాః హనుమతేన్మమగ్స్థాః సరస్వతేన్మమగ్స్థాః దేవసవితప్రాసామీః अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभून्ला समेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यकर्मणे उपासनाग्नु लाजहोमं करिष्ये अदितेन मन्यस्वा अणमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितः प्रसुमा इमान् लाजानामित्यभिघार्या ओम इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निर्नमन्यताम् यन्नार्युबभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषास्त्वायुषो दोषधीनागुं रसेनोत्पत्यन्यस्य शुष्मेनोधस्ताममृतागुम् अने विश्वावुतत्वया वयं धारावुदन्या इवा अतिगाहे महित्विषः इमान् लाजानावपामि समृद्धिकरणान् मम
తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతేऽగ్నౌ లాజానాపపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషా స్వాయుషో దోషధీనాకుం రసేనోత్పజ్జన్యస్య శుష్మేణోధస్తామమృతాకుం అను విశ్వాముదత్వయా వయం ధారాపుదన్యా ఇవ అతిగాహే మహిత్విషః ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతేऽగ్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భువ స్వ స్వాహా అదితేన్మమగ్రస్తాః అనుమతేన్మమగ్రస్తాః సరస్వతేన్మమగ్రస్తాః దేవసమిత ప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాకించకర్మణి ఔపాసనాగ్నౌ సర్వప్రాగచ్యత్తార్థం మతో దేవాది షడ్మైష్ణవహోమం కరిష్యే అదితేన మన్యస్వా నమదేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసమిత ప్రసవా ఓం మతో దేవా అవంతనోకితో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రిధానదధేవరం సమూఢమస్య భాగం శ్రే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యः తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి పశ్యతిగతో వృధాని పుష్పషే ఇంద్రస్య ఇత్యస్సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయः దిమేవ చక్షురాదర్గ స్వాహా తద్విప్రాసో విపణ్యమోజాగ్రభాగం సస్యమింధరే విష్ణోర్యత్పరమం పదక స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భువ స్వ స్వాహా అదితేన్మమగ్రస్తాః అనుమతేన్మమగ్రస్తాః సరస్వతేన్మమగ్రస్తాః దేవసమిత ప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాకించకర్మణి ఔపాసనాగ్నౌ కర్మసాత్ పుణ్యార్థం ఉపరిష్టాదంత హోమం కరిష్యే అదితేన మన్యస్వా నమతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసమిత ప్రసువా యదస్య కర్మణోతిరేరజం యత్వాన్యూనమిహాకరం అగ్నిష్టస్మిష్టకృతిత్వాన్ సర్వకస్పృష్టకం సుహృతం కరోతు స్వాహా అగ్నయే స్పృష్టకృతే హుతహుతాహుతేనాంగామానాగం సమర్థగిత్రే స్వాహా అగ్నయే స్వాహా అగ్నయే నాదాయ స్వాహా అగ్నయే నపతయే స్వాహా ప్రజాపతయే స్వాహా ఇంద్రాయ స్వాహా విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వాభ్యో దేవతాభ్య స్వాహా సర్వత్రైవాదిష్టకం సర్వత్రైవానాదిష్టం దేవతమస్మై స్వాహా అగ్నయే స్పృష్టకృతే స్వాహా వాస్తుపతే నమో వాస్తుపతయే స్వాహా జన్మ ఆత్మనో మిందాభూతగ్నిస్తత్పునరార్జాతవేదాభిదర్శని స్వాహా పునరగ్నిశ్చక్షురదాత్రేంద్రో బృహత్పతి పునర్మే అశ్వినాజమంజక్షణాదత్తమక్షో స్వాహా ఇష్టేభ్య స్వాహా వషడనిష్టేభ్య స్వాహా భేషదందృష్టి స్వాహా నిష్కృత్యై స్వాహా దౌరాధ్యై స్వాహా दैवीभ्य स्वाहा तनूभ्य स्वाहा अर्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येधिषीमहि स्वाहा समितिषितेजोषि तेजोमयिदेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा सोमस्य धीमहि चित्तमेवाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मेवाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिमेवाहि स्वाहा सप्तदे अग्ने सप्तः सप्तदिक्पा सप्त ऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्मा यन्ति सप्तयो नीरावृत्वा कृतेन स्वाहा ऋतधान विद्वान नष्टभृतेन पूर्णमाहुतिञ्जहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं ज्योर्भुक्तं पृथिवीभुक्तं मोषधिवनस्पतिकं धर्माप्सरसश्चैव भुक्तं अग्निर्जैनं वेदिर्जैनं ज्योर्जैनं पृथिवीजीर्णं मोषधिवनस्पतिकं धर्माप्सरसश्चैव जीर्णं समन्दाम्बर्हिर्हविडाकृतेन समादित्यैर्वसभिः सम्मर्द्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्कां दिव्यं नभो गच्छतु यत्स्वाहा आद्यशेषम् इंद्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यदो वेदस्तृप्यदो द्यौस्तृप्यदो पृथिवीतृप्यदो ब्रह्माद्यास्तृप्यन्तां वोषधमनस्पतिकन्तर्वाप्सरसश्चैव तृप्यन्तां मे दक्षिणदपितरपितामहः प्रपितामहः साक्षयमस्तृप्यन्तां अदितेन्ममुक्ताः अनुमतेन्ममुक्ताः सरस्वतेन्ममुक्ताः देवसमितप्रासावीः आवाहनदेवताभ्यो नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सन्मे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा क्षतमक्षत्यै जुहोमि अक्षितामसीमामे क्ष्येष्ठाः वरिष्ठाकक्मनेष्टो ग्रह्मचो अपावधीं त्वेषं वचो अपावधीक स्वाहा
ऊर्ध्वं यज्ञं न यदम्माजीवर्धमत्रमेधामस्मन् पृथिव्या दिवो वा विष्णवत वा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपनया दक्षिणतः परिधिमपनया उत्तरतः परिधिमपनया पश्चिमतो विष्णोः सदरमसि दक्षिणतो विष्णोः सदरमसि उत्तरतो विष्णोः सदरमसि प्राच्याम् विष्णोः सदरमसि सर्वानन्यान् प्रथमोक्त्या ग्रन्थीन् विस्तृत्यार्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापमोषधयो मरुतां पृषदगिस्तदिवं गच्छततो नो वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तान् देवसदनकं शुद्ध्यन्तान् देवसदनम् भूतिस्मादेर्लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयो भूतिः आदित्यसोमो नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्चसे त्रयायुषम् आबोहिष्टामयो भवस्तानवूर्जे दधातन महेरणाय रक्षसे तस्मा अरंगमामोजस्य क्षयाय जन्वथा आपो जनयथा जनः यत्ते अग्निरेजस्तेनाहं तेजस्मि भूयासं यत्ते अग्निवर्चस्तेनाहं वर्चस्मि भूयासं यत्ते अग्निहरस्तेनाहं हरस्मि भूयासं मयि मेधां मयि प्रजां मयि यज्ञस्तेजो दधात मयि मेधां मयि प्रजां मयीन्द्रियं दधात मयि मेधां मयि प्रजां मयि सूर्यो भ्राजो दधातु मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुदासना यकृदन्तमया देव परिपूर्णं ततस्तुते प्रायश्चित्तान्यशेषानि होमकर्मात्मकानि वै तानि शेषावशेषाणां कृष्णानुस्मरणं परम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावान् करोमि यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनः पात्रघ्याचमनीं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथा सुखं यथा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः पुनः पात्रघ्याचमनीं समर्पयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि आच्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु यज्ञेश्वराय नमः यथा सुखं यथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ஓம் நமோ வெங்கடேசாய. பக்தர்களே, திருமலை அப்பனுடைய திருக்கல்யாண மகோத்சவத்திலே இதோ அர்ச்சக சுவாமி ஜபத்தினை செய்து கொண்டு அதைத் தொடர்ந்து வாரணமாயிரம் கைங்கரியம் செய்ய உள்ளார். லாஜஹோமம், பிரதான ஹோமம், பூர்ணாகூத்தியை முடித்துக்கொண்டு அதன் பிறகு இந்த வாரணமாயிரம் கைங்கரியத்தை செய்ய உள்ளார். வாரணமாயிரம் என்பது ஆண்டாளுடைய கனவின் விற்த்தாந்தங்களை தன்னுடைய தோழிகளுக்கு கூறும் பாசுரங்களை பாடிக்கொண்டே தேங்காய்களை உருட்டுகிறார்கள். அப்படி அந்த பாசுரங்களை பாடிக்கொண்டு இப்பொழுது நாம் சேவிக்கிருப்பது வாரணமாயிரம் கைங்கரியம். அதாவது நாச்சியார் திருமொழியிலே 143 பாசுரங்களுக்கு 11 பாசுரங்களை எடுத்து வாரணமாயிரம் கைங்கரியத்திலே தன்னுடைய தோழிகளுக்கு அந்த கனவில் கண்ட விற்த்தாந்தங்களை தன்னுடைய தோழிகளுக்கு கூறும் படலமே இந்த வாரணமாயிரம். குங்குமம் அப்பி குளிர் சாந்தம் மட்டித்து மங்கள வீதி வலம் செய்து மணநீர் அங்கு அவனோடும் உடன் சென்று இங்கு மங்களம் மஞ்சனம் கட்ட சூட்ட கனா கண்டேன் தோழி நான் என்று திருமணப் பந்தலில் உள்ள ஓமத்தீயின் முன்னே அமர்ந்திருந்ததால் உடலில் வெப்பம் தாக்கியது. அந்த வெப்பம் நீங்கி குளிர்ந்த குங்கும குழம்பையும் சந்தன குழம்பையும் உடலில் மேல் பூசினர். அங்கு நிறுத்தி வைக்கப்பட்டிருந்த யானையின் மீது ஏறி கண்ணனுடன் அமர்ந்து அலங்காரம் செய்யப்பட்டிருந்த தெருக்களின் வழியே ஊர்வலம் வந்து நிறைவாக நறுமண பொருள்கள் கலந்த நீரில் நீராட்டுவதாக கனாக்கண்டேன் என்று ஆண்டாள் பாடிய பாசுரங்களை பாடிக்கொண்டே தேங்காய்களை உருட்டினார்கள். அதைத் தொடர்ந்து இப்பொழுது மாலா பரிவர்த்தனம். திருக்கல்யாண மகோத்சவத்திலே பெருமாள் தான் அணிந்து கொண்ட வாசனையுள்ள மலர் மாலையை முதலில் ஸ்ரீதேவி தாயாருக்கு அனுப்புகிறார். ஸ்ரீதேவி தாயாரிடம் கொண்டு சென்று அந்த மாலையை அவருடைய கழுத்திலே அணிவிக்கிறார். தாயார் அந்த மாலையை அணிந்து கொண்டு லக்ஷ்மி ரமண கோவிந்தா கோவிந்தா அந்த மாலையை அணிந்து கொண்டு அழகு பார்த்து வெட்கத்துடன் திரும்பவும் பெருமாளுக்கு அனுப்புகிறார்.
பெருமாள் அந்த மாலையை சற்று நேரம் அணிந்து கொண்டு பரவசமாகி சற்று நேரம் தன்னுடைய கழுத்திலேயே வைத்து கொள்ளுகிறார். பின் ஸ்ரீ வெங்கடேசா, ஸ்ரீ ஸ்ரீனிவாசா, கோவிந்தா கோவிந்தா. பிறகு அந்த மாலையை பூதேவி நாச்சியாருக்கு அனுப்புகிறார். பூமி பிராட்டி அந்த மாலையை அணிந்து கொள்வதற்காக காத்து கொண்டிருக்கிறாள். பெருமாள் அனுப்பிய மாலையை தான் தன்னுடைய கழுத்திலே அணிந்து கொள்ளுகிறாள். அணிந்து சூடி பார்த்து தானே தினந்தோறும் பெருமாளுக்கு மாலையை அனுப்புவார். அதேபோல் இதோ சூடிக்கொண்டு பின் பெருமாளுக்கு மலர் மாலையை அனுப்புகிறார். தராரமண கோவிந்தா கோவிந்தா என்று. சூடிக் கொடுத்த நாச்சியார் அல்லவா, மலர்களின் வாசனைக்கு அவர்கள் மூவரும் மெய்மறந்த வண்ணம் இருந்து தனியாக இருந்தவர்களை பெருமாளின் பக்கத்திலே அமரச் செய்கிறார்கள். இதோ அந்த மூவரையும் ஒரே சிம்ஹாசனத்திலே அமரச் செய்து அதன் பிறகு அக்ஷதாரோபணம் என்னும் தலம்பிரால் கைங்கரியம், அதை தொடர்ந்து மங்கள நீராஜனத்துடன் திருக்கல்யாண மகோத்சவம் நிறைவேறுகிறது. பக்தர்களே, உலகெங்கு இருக்கும் பக்தர்கள் அனைவருக்கும் கூட எம்பெருமானின் கருணா கடாட்சம் கிடைக்க வேண்டி சேவித்துக் கொள்ளலாம். ஸ்ரீதேவி பூதேவி சமேத மலையப்ப சுவாமியே கோவிந்தா கோவிந்தா என்று அக்ஷதாரோபண கைங்கரியத்தை சேவிக்கலாம். அதைத் தொடர்ந்து மங்கள நீராஜனத்துடன் திருக்கல்யாண மகோத்சவம் நிறைவு பெறுகிறது. லக்ஷ்மீ ரமண கோவிந்தா, தராரமண கோவிந்தா கோவிந்தா. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. జవరాలే పెండ్లి కూతురు, పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు, బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు,
పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద. ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ.